ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కోసం 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. నేనిప్పుడైతే బ్లౌజ్ లెంగ్త్‌కి 14 ఇంచెస్‌కి ఈ విధంగా ఒక మార్క్ అయితే చేస్తున్నాననమాట. నేను హ్యాండ్స్‌కి లైనింగ్ ఎయట్లేదు. అందుకే 80 సెంటీమీటర్స్ అని చెప్పాను. ఈ విధంగా ఇప్పుడైతే స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలనమాట. మీ బ్లౌజ్ లెంగ్త్ ఎంతుంటే అంత ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే షోల్డర్‌కి 6 ఇంచెస్ తీసుకుంటున్నాననమాట. ఈ విధంగా 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఆమ్‌డమ్ కోసం 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే ఈ విధంగా అయితే నేను చేసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలనమాట. ఇలా డ్రా చేసుకున్న తరువాత సైడ్స్ కూడా ఇదే విధంగా నేనైతే డ్రా చేస్తున్నాను. ఈ లైన్ మీద మనం చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 ½ తీసుకుంటున్నాను. ఏంటంటే నెక్. నెక్ కోసం ఈ విధంగా 3 1/2కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడి నుంచి ఇప్పుడు మనం నెక్ డీప్ కోసం నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ డీప్ కూడా మీ ఇష్టం అనమాట. మీకెంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కింద కొంచెం వెడల్పుగా కనిపియడం కోసం నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నా. 3 ½ ఆర్ 4 తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే మార్క్ చేసేసాననమాట. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడైతే ఈ బాక్స్ అయితే క్లోజ్ చేసుకోవాలనమాట. ఇదేంటంటే నెక్ డీప్ కోసం అనమాట. ఈ విధంగా నేను నెక్ డీప్ తీసేసుకున్నాను. ఇప్పుడేం చేద్దామంటే ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని టేపు ప్రిన్సెస్ కట్ పెడుతున్నాం కాబట్టి 9 ఇంచెస్ అనమాట. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని నేనేం చేస్తున్నానంటే 9 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇది 34 సైజ్ కాబట్టి 9 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 9 ఇంచెస్‌కి మార్క్ చేసిన దగ్గర నుంచి లైన్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పెట్టేసి 4 ఇంచెస్‌కనమాట. ఈ విధంగా 4 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ మార్కు, ఆ మార్కు కలుపుతూ ఈ విధంగా అయితే నేను ప్లస్ అనేది మార్క్ చేసేస్తున్నాననమాట. ఇలా. ఒకసారయితే చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్‌గా 9 ఉందా లేదా అని. ఈ విధంగా అనమాట పెట్టేసేసుకోవాలి. ఇలా ప్లస్ అనేదొచ్చింది గదా! ఇప్పుడు కింద మనం ఏం చేయాలంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. పైనైతే 4 తీసుకున్నాం కదా! కింద మాత్రం 3 తీసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి ఇలా. 3 తీసుకున్నాను. తర్వాత 2 తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడేం చేద్దామంటే కలిపేద్దాం. దానికంటే ముందు ఇక్కడ 2 తీసుకున్న దగ్గర 1.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలనమాట ఇలా. ప్రిన్సెస్ కట్ గీయడం కోసం అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ 2 మార్క్స్ ఉన్నాయి చూసారా? అవి 2 కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తరువాత నేను ఈ విధంగా పైకి కలిపేస్తున్నాననమాట. ఇలా పైకి కలిపేసిన తర్వాత ఈ 2 ఇలా కర్వ్ ఇచ్చుకోవాలి. ఇదేంటంటే ప్రిన్సెస్ కట్‌కి ఈ విధంగా కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం 2 తీసుకున్నాం. ఇక్కడేమో 3 తీసుకున్నాం కదా! ఈ విధంగా. ఇక్కడ 3 తీసుకున్నాం. ఇక్కడ 2 తీసుకున్నాం. సో, నేను 2 ఇంచెస్‌కి ఇలా ఇక్కడి నుంచి 2 ఇంచెస్ తీసేసి అంటే మనం 2 ఇంచెస్ కట్ చేస్తే పోతుంది గదా! ఈ విధంగా 2 ఇంచెస్ తీసేసి 7 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. అంటే మీ నడుము ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఓకే గదా! ఫస్ట్ 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసేసి తర్వాత నడుము మార్క్ చేసుకొని తర్వాత 2 ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద మనం చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. నేనైతే 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేసుకోవాలనమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 గీతలనేది కలిపేసుకోవాలి. ఇదేంటంటే మార్జిన్ అనమాట. మీరు మీ ఇష్టం ఖర్చనేది ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా కలిపేస్తున్నాననమాట. ఓకే కదా! ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్న తరువాత నేనైతే ఇప్పుడేం జేస్తానంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా కిందకనేది డ్రా చేస్తున్నాను ఇలా. డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ దగ్గర డౌన్ గీయడం కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక మార్క్ అయితే గీస్తున్నాననమాట. రౌండ్ షేప్ గీయాలి కదా! ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం 6 తీసుకున్నాం గదా! దాంట్లో హాఫ్ చేసుకొని 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్‌కి బయటికి ఈ విధంగా ఒక సన్నగా ఒక మార్క్ అయితే చేశా గదా! ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్‌ని, ఆ మార్క్‌ని కలుపుతూ ఈ విధంగా షేప్ అయితే గీసేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తరువాత ఇప్పుడేం చేస్తానంటే నేను నెక్ అనేది స్వీట్ హార్ట్ పెడుతున్నా గదా! అదైతే గీసేస్తున్నాననమాట. మీ ఇష్టం మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది మీరు డ్రా చేసేసుకోండి. నేను ఈ నెక్ అయితే గీసేసాను. ఇప్పుడు నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి వరకయితే అర్థమైందని అనుకుంటున్నాను.
నేను దీనికి షోల్డర్ అయితే 6 తీసుకున్నాను. నేను ఎక్కువగా 5 ½ తీసుకుంటా. దీనికి కావాలనే 6 తీసుకున్నాను. ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే మనం ఎక్స్‌ట్రా పీసెస్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం అనమాట. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా అనమాట. ఇక్కడి నుంచి నెక్ కోసం అది నెక్ ఫుల్ షోల్డర్ కోసం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి మళ్ళీ ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలనమాట. అదే విధంగా పైన కూడా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి 14 ఇంచెస్‌కనమాట బ్లౌజ్ లెంత్ మనం ఫ్రంట్ ఏదైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. నేను 14 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఓకే గదా! మీ ఇష్టం బ్లౌజ్ లెంత్ మీ ఇష్టం ఎంతైతే అంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఫ్రంట్ నెక్‌కి ఎంతైతే తీసుకున్నానో 3 ½ ఇక్కడ కూడా 3 ½ తీసుకుంటున్నాను. ఓకే గదా! నెక్ 3 ½ ఇక్కడ డీప్ వచ్చేపాటికి నేనైతే 9 తీసుకుంటున్నా. ఈ డీప్ కూడా మీ ఇష్టం అనమాట. ఈ విధంగా 9 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకున్నాననమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడ సైడ్ గూడా 4 గాని, 3 ½ గాని ఈ విధంగా అయితే మనం మార్క్ చేసేసుకోవాలి. అంటే మీకు నెక్ వెడల్పు ఎక్కువ కావాలి అనిపిస్తే ఎక్కువ జేసుకోండి. ఈ విధంగా అయితే నేనైతే డ్రా చేసేసాననమాట. ఇలా డ్రా చేసుకొని పైనున్న ఈ మార్క్‌ని కలుపుతూ నేనైతే స్ట్రెయిట్‌గా ఈ బాక్స్ అయితే క్లోజ్ చేసేసాను. ఇది నెక్ అనమాట. బ్యాక్ సైడ్ నెక్. మనం నచ్చింది డ్రా చేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా గీస్తున్నాను. ఫ్రంట్ ఎలా అయితే ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ దీనికోసం 1 ఇంచ్ తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్‌కి. ఈ విధంగా 1 ఇంచ్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఖర్చు కోసం 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నడుము కోసం ఆహ్, ఎంతైతే అంతుందో అంత పెట్టుకోవాలి గదా! నేనైతే 7.5, 7కి మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్‌కి ఎక్స్‌ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్క్ అయితే చేసేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మీ ఇష్టం టక్స్ అయితే పెట్టుకోండి. నేను ఈ బ్లౌజ్‌కైతే టక్స్ అయితే పెట్టలేదనమాట. నేను మీకు చెప్పాలి కాబట్టి ఈ మార్క్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్స్ అయితే నేనైతే డ్రా చేసేసాననమాట. ఇలా డ్రా చేసిన తరువాత ఇప్పుడేం చేస్తానంటే షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇందాక మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసాం గదా! ఈ విధంగా రౌండ్ షేప్ అయితే గీస్తున్నాను ఇలా. ఇలా షేప్ అయితే గీసేసుకోవాలనమాట. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేనేం చేస్తానంటే నెక్ కోసం ఇక్కడి నుంచి ఈ విధంగా టేప్ పెట్టేసి 4 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసుకొని, ఇప్పుడు లైట్ కట్ వర్క్ అనమాట. అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంటది. ఈ విధంగా అయితే నేను మార్క్ చేశాను. లవ్ సింబల్‌లా వచ్చింది చూసారు గదా! ఈ విధంగా అయితే జస్ట్ లైట్ కట్ వర్క్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి కటింగ్ అయితే చేసేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే ఎక్స్‌ట్రా పీసెస్‌ని రిమూవ్ చేసేసి నెక్ అయితే కట్ చేసేసాననమాట. నెక్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! బ్లౌజ్‌ది ఈ విధంగా అయితే నేను లైనింగ్ అయితే సెట్ చేసి పెట్టేసాను. ఇదేంటంటే మనం నెక్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఇదైతే సైడ్ పీసెస్ చుట్టూరా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదైతే నెక్ మాత్రమే అనమాట. నెక్ మాత్రమే స్టిచ్ చేయండి. ఈ విధంగా నేను నెక్ అయితే స్టిచ్ చేసేసాననమాట. స్టిచ్ చేసిన తర్వాత మిడిల్‌లో ఉన్న పీస్‌నైతే కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా నేను నెక్ మాత్రమే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇలా ఎక్స్‌ట్రా ఉన్నదాన్నయితే కటింగ్ అనేది చేసేసుకోండి. ఓకే గదా! ఇప్పుడు సైడ్ పీసెస్ కూడా అదే విధంగా చుట్టూరా స్టిచ్ చేశాను. ఎక్స్‌ట్రా ఉన్న పీసెస్‌ని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తరువాత చిన్న చిన్నగా కట్స్ అనేది మనం పెట్టుకోవాలి. రివర్స్ చేసుకోవాలి కదా! ఈ విధంగా బయటికి. రివర్స్ చేసుకోవడానికి నేనైతే ఈ చిన్న చిన్నగా కట్స్ అనేది పెడుతున్నాను. నేను షార్ప్ ఎడ్జెస్ ఇచ్చా కదా! ఈ విధంగా కట్స్ అనేది పెట్టేస్తున్నాననమాట. అదే విధంగా ఫ్రంట్, బ్యాక్ మొత్తం అనమాట కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకే గదా! అర్థమైందని అనుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. నేను బ్యాక్ పార్ట్‌కి కూడా అదే విధంగా కట్స్ అయితే పెట్టేసేసాను. పెట్టేసి ఇప్పుడేం చేస్తున్నానంటే రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసి
పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలనమాట. స్టిచ్ వేసిన తర్వాత నెక్ అనేది కనిపిస్తుంది. అప్పటి వరకు అస్సలు కనిపియదు. పిచ్చిగా ఉంటుంది. ఈ విధంగా నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే రివర్స్ చేసేసాననమాట. రివర్స్ చేసి నెక్ చుట్టూరా స్టిచ్ అనేది వేసేస్తున్నాననమాట. ఈ విధంగా అనమాట. ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చుట్టూరా స్టిచ్చింగ్ అనేది చేయాలనమాట. ఈ విధంగా స్టిచ్ వేశా గదా! లైనింగ్‌తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసేయాలనమాట. ఇలా నేనైతే స్టిచ్చింగ్ అనేది జాయిన్ చేసేసాను. ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూసారా? దాన్నయితే లైనింగ్‌తో సమానంగా మనమైతే కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి. ఈ విధంగా నేనైతే పక్క పార్ట్స్ కూడా కట్ చేసేసాననమాట. కట్ చేసి ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. కింద నుంచి జాయిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మీ ఇష్టం మీకు పైనుంచైనా చేసుకోండి. ఈ విధంగా మనం జాయింటింగ్ అయితే చేసేసుకోవాలనమాట. ఓకే గదా! ఇక్కడి వరకు అర్థమైందనే అనుకుంటున్నా. ఈ విధంగా నేనైతే బోత్ పార్ట్స్ అనేది ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసిన తరువాత, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది చూసారా? దాన్ని కూడా సేమ్ అనమాట. రివర్స్ చేసేసి ఇలా నేను ఈ విధంగా రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసిన తర్వాత చుట్టూరా నెక్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా. ఇందాక నేను ఎలా అయితే చెప్పానో అదే విధంగా అనమాట. నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే గదా! ఇలా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగో ఇది కూడా అంతే అనమాట. చుట్టూరా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇది జాయిన్ చేసేయాలనమాట. లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా చుట్టూరా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తరువాత మనం కటింగ్ అనేది చేసుకోవాలనమాట. నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను దీనికి. ఈ విధంగా ఎక్స్‌ట్రాస్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేస్తున్నాను. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా లైనింగ్‌ని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే కదా! ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం కింద పట్టీ వేస్తారు గదా! బ్లౌజ్ కవరింగ్ కోసం. దానికోసం నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాననమాట. మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే తీసుకుంటారో అంత. ఈ విధంగా పొడవైతే తీసుకోవాలి. విడ్త్ అయితే 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ తీసుకొని, ఇలా పైన ఒక స్టిచ్ అయితే వేసేసాననమాట. ఇలా. ఒక స్టిచ్ అయితే పై వరకు ఈ విధంగా వేసి, ఇలా స్టిచ్ వేసింది కనిపిస్తుంది గదా! ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి దానిపైన మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. నేను పైన టాప్ స్టిచ్ అనేది గూడా వేసేసాను. ఇప్పుడు దీన్నేం జేస్తానంటే ఒక ఫోల్డ్ ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఇలా. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవాలి. ఇదేంటంటే దీనివల్ల ఏంటంటే మనం చేతి పని ఎట్లాంటి ఏ బాధలు ఉండవనమాట. చాలా సింపుల్‌గా ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే అసలు ఎంత నీట్‌గా ఉంటుందో ఫినిషింగ్. ఈ విధంగా నేనెప్పుడు ఇలాగే చేస్తాననమాట. నేను ఇలాంటివి పెట్టుకోను చేతి పనులు ఇలాంటివి. ఈ విధంగా అనమాట ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా చేసుకోవాలనమాట. నేను స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడేం జేయాలంటే నేను బ్యాక్ ఓపెన్ అని చెప్పా గదా! నేను మిడిల్‌కి ఈ విధంగా ఉంది నెక్ అనేది. నేనైతే మిడిల్‌కి కట్ చేసేస్తున్నాననమాట ఈ విధంగా. కట్ చేసేసుకోవాలి. మనం ముందే నేను కట్ చేసి పెట్టలేదు గదా! సో, నేనిప్పుడైతే కటింగ్ అనేది చేసేస్తున్నాననమాట. కట్ చేసుకొని మీకు తెలుసు కదా! ఉక్సుల పట్టి, కాజాల పట్టీలు ఇవైతే నేను చూపియట్లేదు. నేను ఈ విధంగా అయితే జాయిన్ చేసేసాను. ఇప్పుడేం చేద్దామంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌ని జాయిన్ చేసుకోవాలనమాట. అంటే షోల్డర్స్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే పెట్టేసి షోల్డర్స్ అనేది జాయిన్ చేసేస్తున్నాను. ఇలా అనమాట. రివర్స్ చేసేసి అటు ఇటు షోల్డర్ దగ్గర ఒక 2 స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. ఓకే కదా! ఇలా. నేను ఒక వైపయితే ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు ఇంకొక వైపు కూడా ఇదే విధంగా షోల్డర్స్ అనేది రివర్స్ చేసి ఇలా పెట్టి దాన్ని ఈ విధంగా పక్కకి తిప్పి ఇలా ఈ విధంగా పైననేది మనం స్టిచెస్ అనేది ఒక 2 స్టిచ్‌లనమాట. అటు 2, ఇటు 2 ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలనమాట ఇలా. ఓకే గదా! ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. నేను ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అయితే చూపియట్లేదు. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. హ్యాండ్స్ అయితే. ఓకే కదా! పక్కన సైడ్ స్టిచెస్ అనమాట. హ్యాండ్స్ కటింగ్ నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ కటింగ్, స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే షేర్ చేస్తాననమాట. ఇప్పుడైతే ఈ వీడియోలో ఓన్లీ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ మాత్రమే ఉంది. హ్యాండ్స్ ఫినిషింగ్ తర్వాత ఈ విధంగా ఉందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.